ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలదమయంతి కథ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి దమయంతి ఆ అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు చివరికి ఒక ఆశ్రమం వచ్చింది. అక్కడ మునులు ఋషులు వాళ్ళంతా ఉన్నారు. వారంతా కూడా ఖచ్చితంగా త్వరలో నువ్వు నీ భర్త కలిసి ఉంటావమ్మా సంతోషంగా అన్నారు. అవునా అని చెప్పేసి కళ్ళు మూసుకొని చూసి ఇంతలో ఎవరు ఏమీ లేరు. తీరా చూస్తే పుణ్యజలాలతో అక్కడ ప్రవహించే అందమైన నది ఎక్కడ, వివిధ పక్షిగణాలతో సేవింపబడుతూ ఫలపుష్పాలతో శోభించిన పర్వతాలు ఎక్కడ. శుచిస్మితైన దమయంతి చాలా కాలం మీద తలుస్తూనే ఉంది. భర్తృశోకంతో దినురాలైనటువంటి ఆమె ముఖం పాలిపోయింది. ఇక దమయంతి ఏం చేసిందంటే అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ కూడా కన్నీరు మున్నీరై బాగా బాధతున్నట్టు ఆమె ఒక అశోక వృక్షాన్ని చూసి ఇంక అక్కడ ఆగింది. ఆ వనమంతా కూడా పక్షుల కిలకిల రావాలతో మారుమ్రోగుతూ ఉంది. చిగురుటాకులతో మనోజ్ఞంగా పుష్పించిన అశోక వృక్షం చెంత చేరింది దమయంతి. ఇక ఆ వనంలో ఆ అశోక వృక్షం చిగురుటాకులతోనూ పుష్ప సమృద్ధితోనూ అనేక శిఖరాలతోనూ ఉన్న పర్వతరాజువులే ప్రకాశిస్తుంది. ప్రియదర్శనమైన అశోక వృక్షమా, దమయంతికి ప్రియుడు, పతి, నిషదాధీశుడు, శత్రువ మదాన్ని అణిచేవాడు, శోకభయ బాధారహితుడైనటువంటి నలుడనే రాజును నీవేమైనా చూసావా? వ్యసన పీడితుడై చీరముఖతో సుకుమార దేహాన్ని కప్పుకున్న ఒక వీరుణ్ణి ఈ అరణ్యంలో ఉన్నట్లుగా నువ్వు చూసావా? నీవు అశోక వృక్షానివి. అశోకం అంటేనే శోకాన్ని పోగొట్టేది. నన్ను శోకం లేనిదానిగా చేయదైన పనిచేసే అశోకం అనే పేరును సార్థం చేసుకో. నాకున్న బాధను తొలగించి నీవు నీ పేరును సార్థం చేసుకో, శోకాన్ని పోగొట్టు. అశోకం అంటే శోకం లేనిది అన్నట్టు. సో ఈ విధంగా బాధ పరితత్వమైనటువంటి దమయంతి ఆ అశోక వృక్షానికి ప్రదక్షిణం చేసి ఆ చోటు నుండి అంతకన్నా దారుణమైన మరొక ప్రదేశానికి వెళ్ళింది. ఆ చోటు నుండి బయలుదేరిన దమయంతి తన భర్తను వెతుకుతూ మార్గ మధ్యంలో అనేక పర్వతాలను, నదులను, వివిధ మృగాలను, పక్షులను, కొండచెరులను, అచటి నుండి పడి ప్రవహించే సలయాలను చూస్తూ చూస్తూ కొంచెం సంతోషంతో నడక సాగిస్తూ రమ్యమై ప్రసన్నమై చలనైన జలంతో ప్రబలి తీగలతో నదిని దాడుతూ రథాలు, గుర్రాలు మొదలైన వాణితో కూడినటువంటి వ్యాపారుల సమూహాన్ని చూసి సంతోషాన్ని పొంది మొత్తానికి ఒక నగరంలోకి వచ్చేసింది. క్రౌంచ పక్షుల అరుపులతోనూ చక్రవాక పక్షుల కుజితాలతోనూ మరమోగుతూ తాబేళ్ళు, ముసలతో కూడి విశాలమైన ద్వీపంలో నుండి ఆ సార్ధవాహ సమూహాన్ని చూచి ఆమె దమయంతి మెల్లగా వారిని సమీపించి జనసమూహంలో ప్రవేశించింది. ఉన్మాదిని వలె శోక సంతప్తయే సగం చీరతో శరీరాన్ని కప్పుకొని తేజోహీనమై సరితమైనటువంటి శిరోజాలు కలిగి కృషించుతున్నది ఆమె. ఆ దమయంతిని చూచి కొందరు భయపడి పరుగులెత్తారు, మరికొందరు ఆలోచనలో పడ్డారు, మరికొంతమంది పెద్దగా అరిచారు. కొందరు ఆమెను చూసి పెద్దగా నవ్వారు, కొందరు అసూయపడ్డారు, మరికొందరు జాలిపడ్డారు, కొందరు ఆమెను ఈ విధంగా ప్రశ్నించారు. కళ్యాణి, నీవెవరదానవు? దేనికోసం వెతుకుతున్నావు? నిన్ను చూసి మేము చాలా బాధపడుతున్నాం. నీవు మానవ కాంతయేనా? నీవు ఈ పర్వతానికి కానీ అరణ్యానికి కానీ సంబంధించిన దేవతవా? నిజం చెప్పు. మేము శరణం పొందుతున్నాము. నేను చూస్తే మా భయం వేస్తుంది. ఎవరమ్మా నువ్వు? మానవ కాంతవైతే కాదు కదా అని అంటున్నారు. నీవు యక్షజాతికి చెందినదానివా లేక రాక్షస జాతికి చెందినదానివా? మాకెల్లరికూ మంచిని కలుగు చేసి రక్షించు. మాకు చెడు జరగకుండా సుఖంగా గమ్యాన్ని చేరేలా తగిన విధంగా సహకరించు. ఆ సార్ధవాహ సమూహం ఈ విధంగా పలికినంతనే భర్త కనిపించలేదనే బాధతో దమయంతి వారికి ఇలా బదులు పలికింది. వ్యాపారులారా, మీలో యువకులు, వృద్ధులు, బలురు ఉన్నారు. మీరంతా నన్ను మానవకాంతగానే భావించండి. నేను ఒక మహారాజు పుత్రికను, మరొక రాజు కోడలను, రాజపట్టమహిషిని, కనిపించిన భర్తను చూడాలని ఆసక్తితో ఉన్నదానను. నా తండ్రి విదర్భను పాలించే రాజు, నిషధరాజ్య పాలకుడైన నల మహారాజే నా భర్త. ఎన్నడూ ఓటమిరున్న నా భర్తను వెతుకుతున్నాను. శత్రుగణాలను నశింపజేసి పురుషశ్రేష్ఠుడైన నా భర్త నలుని గురించి మీకేమైనా తెలిస్తే నాకు తెలియచేయండి. ఆ సార్ధవాహ సమూహానికి నాయకుడైన శుచి అనే పేరు గలవాడు దమయంతి ఇలా అన్నాడు. కళ్యాణి, నా మాట విను. నేను ఈ సార్ధవాహ సమూహానికి నాయకుడిని, యశస్విని. నలుడనే పేరు గలవానని నేను చూడలేదు. మానవ సంచారం లేని గహనమైన ఈ అరణ్యంలో ఏనుగులు, అడవి దున్నులు, పెద్దపులు, బల్లూకాలను మాత్రం చూశాను. మానవ కాంతయ్యకు నిన్ను తప్ప మరొక మనిషిని అరణ్యంలో చూడలేదు. ఇప్పుడు మాకు యక్షరాజైన మణిభద్రుడు ప్రసన్నుడగాక అని చెప్పేసి అన్నాడు. దమయంతి వారిని, వ్యాపారులారా, మీరంతా ఎచ్చటికి వెళ్తున్నారో కొంచెం చెప్పండి. అప్పుడు సార్ధవాహుడు ఇలా అన్నాడు. చేదీ దేశపు రాజైన సుబాహు మహారాజు గారికి లాభం నిమిత్తం ఈ వ్యాపారుల సమూహం పల్లెలకు వెళ్తున్నది. సో ఆయనకు మేలు చేద్దామని చెప్పేసి మేము పల్లెలకు వెళ్తున్నాం తల్లి అని చెప్పేసి అన్నారు. తర్వాత దమయంతి ఆ చేదిరాజు దగ్గరికి వెళ్తుందా లేదా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.